ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వాతంత్ర దినోత్సవ పెరేడ్ ఏర్పాట్లపై సమీక్ష. పెరేడ్ రిహార్సల్స్ ను వీక్షించిన సిపి. పెరేడ్ లో పోలీసుల కవార్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మానేరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుని గోపికల వేషధారణలో విద్యార్థులు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఈ రోజు పరేడ్ గ్రౌండ్స్ నందు సమీక్షించారు. పరేడ్ రిహార్సల్స్ ను కూడా ఆయన స్వయంగా వీక్షించారు. పరేడ్లోని పాల్గొంటున్నటువంటి పోలీసులు ఇతర విభాగాల కవాతును పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఈ కార్యక్రమంలో పెరేడ్ ను అద్భుతంగా నిర్వహించాలి. దేశభక్తిని ప్రతిబింబించేలా ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా కవాతు ఉండాలి అని ఆదేశించారు. పరేడ్ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు డీసీపీ, ఏసీపీలతో పాటుగా పరేడ్లో పాల్గొనే ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున పరేడ్ నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన ఇవ్వాలని కమిషనర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమరావు, ఏసీపీ విజయ్ కుమార్, ఆర్ఐలు రజనీకాంత్, జానీమియా, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ వేడుకలకు తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని, ఉదయం 9:25 ముఖ్య అతిథిగా కలెక్టరేట్కు చేరుకుంటారని, ఉదయం 9:30 జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలపన కార్యక్రమాలు కూడా ఉంటాయని అన్నారు. ఉదయం 9:33 నుంచి 9:45 వరకు గౌరవ వందనం స్వీకారం పరేడ్ ఉంటుందని, అనంతరం ముఖ్య అతిథి తన సందేశం అందిస్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఉద్యోగస్తులకు ప్రశంసా పత్రాలు పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుందని అన్నారు. మానేరు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలోని పంచాయతీ ఆవరణలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చారిటబుల్ డాక్టర్ భాస్కర్ మడేకర్ ఐ హాస్పిటల్ రేకుర్తి వైస్ చైర్మన్ లయన్ చిద్ర సురేష్ సహకారంతో ఈ కార్యక్రమంలో 60 మందికి పరీక్షలు నిర్వహించగా 35 మందికి ఆపరేషన్ అవసరం ఉన్నది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రేకుర్తి ఐ హాస్పిటల్ వైస్ చైర్మన్ చిద్ర సురేష్, మానేరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ముత్యం శంకర్ గౌడ్, సెక్రటరీ జిల్లా కృష్ణ, చింతా సురేష్, పడమటింటి రమేష్, గడ్డి గణేష్, సాయిరి దేవయ్య, గొల్లన కుమరయ్య, బుర్రా చంద్రకర్ గౌడ్, పెట్టం సంపత్, డాక్టర్ రమేష్, కరోబార్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అపోలో రీచ్ హాస్పిటల్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. అవయవ దానం ద్వారా ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. మరణానంతరం మన శరీరం మట్టి అవుతుంది, కానీ అవయవ దానం చేస్తే మరొకరికి జీవం అవుతుందని ఈ సందర్భంగా పరిపాలనాధికారి డాక్టర్ నాగ సతీష్ కుమార్ పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి అవయవ దానం చేయాలని, ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఫస్ట్ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటి, బ్రెయిన్ డెత్ అనేది మనం ఎందుకు గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది అంటే, ఆ పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటారు, గుండె కొట్టుకుంటుంటుంది, గుండె నార్మల్గానే కొట్టుకుంటుంటుంది. సో మనం ఫ్యామిలీకి పేషెంట్ బ్రెయిన్ డెత్ అని ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయాలి అంటే, ఒకసారి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఆ గుండె కొట్టుకుంటుంటుంది కానీ ఉపయోగం లేదు, అంటే ఇంకా బ్రెయిన్ పని చేయట్లేదు, ఇంకా పేషెంట్కి మళ్ళీ కాన్షియస్ అయ్యే ఛాన్స్, మళ్ళీ ఒక మీనింగ్ఫుల్ లైఫ్కి వచ్చే ఛాన్స్ అసలు లేదనమాట. బ్రెయిన్ డెత్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఎట్లా అయితే ఎవరైతే మామూలుగా డెత్ ఎవరైతే చనిపోతారో దే ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్. బ్రెయిన్ డెత్ కూడా అంతే, ఒకసారి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఇంకా దేర్ ఇస్ నో మోర్ బ్రెయిన్ లైఫ్ లెఫ్ట్ ఇన్ ద పేషెంట్. సో ఆ సిచ్యువేషన్స్లో కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది, ఈ బ్రెయిన్ డెత్ అనేది ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే, పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటాడు, గుండె కొట్టుకుంటుంటుంది. అట్లాంటి టైంలో ఫ్యామిలీకి పేషెంట్ డెడ్ అనే వర్డ్ మనం యూజ్ చేయాలంటే, ఇంకా పేషెంట్కి మళ్ళీ కోలుకునే అవకాశం లేదు అని చెప్పినప్పుడు కొంత కన్ఫ్యూజన్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్లో. సో అందుకని
ఫస్ట్ బ్రెయిన్ డెత్ అనేది దీనికి ఏమేమి టెస్టులు చేయాలి? కరీంనగర్ మంకమ్మ తోటలోని మానేరు విద్యా సంస్థలోని బుధవారం ముందస్తుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణాన్ని మామిడి తోరణాలు, బంతిపూలతో అందంగా ముస్తాబు చేశారు. పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు శ్రీకృష్ణుని గోపికల వేషధారణలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకుముందు ఈ వేడుకలకు మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు శ్రీకృష్ణాష్టమి విశిష్టతను క్లుప్తంగా వివరించారు. అందులో విద్యా సంస్థల్లోని విద్యార్థులకు విద్యార్థి దశ నుంచే సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు తదితర వాటిపై అవగాహన కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపల్లు, కోఆర్డినేటర్లు, ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టి వేడుకలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. శ్రీ మురళీకృష్ణ భగవానుని జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా సాయినగర్లోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో జరపనున్నట్లుగా కరీంనగర్ సుందర సత్సంగ్ ట్రస్ట్ శ్రీ మురళీకృష్ణ ఆలయం అధ్యక్షులు బొడ్ల కృష్ణ తెలిపారు. సోమవారం ధర్మ సంస్థాపన, ప్రేమ మరియు జ్ఞాన తత్వాన్ని అందించనున్నారు. శ్రీకృష్ణ రాధా గోపికల వేషధారణలచే శోభాయాత్ర, భజనలు, నృత్య ప్రదర్శనలు, ఉయ్యాల సేవ, ఉట్టి కొట్టుట తగిన తరం అనంతరం శ్రీకృష్ణ భగవానునికి 103 ప్రసాదాలు అర్పణ మరియు ప్రసాద వితరణ, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలోని అధ్యక్షులు బొడ్ల కృష్ణ ట్రస్ట్ మరియు సత్సంగ సభ్యులు పాల్గొన్నారు. 16/8/25 రోజున శనివారం రోజున పొద్దున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ధర్మ సంస్థాపన, ప్రేమ, తాత్విక జ్ఞానాన్ని అందించిన శ్రీ మురళీకృష్ణ భగవాన్ని జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా సాయినగర్లోని కృష్ణాలయంలో, మురళీకృష్ణ ఆలయంలో జరుపుచున్నాం. ఆ రోజు ఉదయం 8 గంటలకు గోపూజ, 9 గంటలకు ఫలపంచామృత అభిషేక సర్వదర్శనాలు, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, 4:30 గంటలకు గోపిక రాధాకృష్ణ వేషధారణతో శోభాయాత్ర, తదుపరి వేషధారణ బహుమతులు ఇవ్వబడును. రాత్రి 9 గంటలకు భజన కార్యక్రమం, తర్వాత నృత్య ప్రదర్శన, పిల్లల నృత్య ప్రదర్శన, ఉట్టి కొట్టుట, ఉయ్యాల సేవ, 108 ప్రసాదాల సమర్పణ, తదితర కార్యక్రమాలు జరపబడతాయి. అందరు భక్తులు పాల్గొని భగవంతుని ఆశీర్వాదం. ఉయ్యాల సేవల్లో చేయడం అదంతా ప్రతిసారి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా అంగరంగ వైభవంగా వేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నాము? ఇప్పుడు కృష్ణుడు అవతరించి ఇప్పటికీ 5150 సంవత్సరాలు దాటినా కానీ ఆ యొక్క కృష్ణుని యొక్క ప్రేమ, తర్వాత వాత్సల్యం, కృప మనందరితో ఉన్నాయి. ఆయన అవతారం చాలించినా కానీ మనతో ఉండి మన చేత చేస్తున్నాడంటే అది చాలా ఆనందం. ఆయన కృష్ణ అంటేనే, కృష్ అంటే సదా ఎల్లప్పుడు ఉండేది, నా అంటే ఆనందం, అంటే కృష్ణ అంటే సదా ఆనందం, అదే ఆత్మానందం. అంటే ఈ ఆనందం కోసమే అర్ధరాత్రి కృష్ణుడు పుట్టింది. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళను వెలుగులోకి తీసుకురావడానికి అర్ధరాత్రి ఆయన ఉద్భవించాల్సి వచ్చింది. కరీంనగర్ స్థానిక బొమ్మకల్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు ఈరోజు జరిగిన మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్లిప్కార్ట్ వారు నిర్వహించినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో భాగంగా 50 మంది విద్యార్థులు పాల్గొనగా 30,000 వేతనంతో టీమ్ లీడర్ పొజిషన్కు 5 విద్యార్థులు షార్ట్ లిస్ట్ అయినట్లుగా కళాశాల చైర్మన్ వెల్లడించారు. సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులకు కళాశాల ఫౌండర్ శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ శ్రీ దాసరి ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ డాక్టర్ నాగేంద్ర సింగ్, ఏఓ రాజశేఖర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కిషోర్, ఎంబీఏ విభాగపు అధిపతి మరియు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ జి సంతోషి, డి రజితారెడ్డి, మహమ్మద్ ఇలియాస్, అలీ, మహమ్మద్ అజారుద్దీన్ మరియు సుప్రియ పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలోని పంచముఖ ఆంజనేయ స్వామికి నూతన పాలికిని గ్రామానికి చెందిన చింతం లక్ష్మీ చంద్రయ్య బహుకరించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆలయం చుట్టూ పల్లకీ సేవతో ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్రీ మణికంఠ గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు మరియు విత్తనాల దుకాణాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకే ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకు, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఇందిరా మహిళా శక్తి జిల్లాల్లోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లుగా వివరించారు. జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలు ప్రారంభించామని వివరించారు. ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఏర్పాటు రాష్ట్రంలోనే ప్రథమమని వెల్లడించారు. మహిళా సంఘాల బాధ్యులు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. నక్షముక్తి అభియాన్ మిషన్ పరివర్తనలో భాగంగా డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవళి హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు గల వారు డ్రగ్స్కు అలవాటు పడి తన జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని, ఎవరైనా డ్రగ్స్కు అలవాటు పడ్డట్టు అనిపిస్తే కనుక పోలీసులకు సమాచారం ఇవ్వాలని టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తెలుపగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆడుతున్నప్పుడు మనీ పెట్టడానికి లేవు అతని దగ్గర, ప్యాక్ ఆడడానికి మనీ లేకపోతే ఒక దగ్గర మా దగ్గర దేశం పోలీస్ స్టేషన్లో ఒక బండి దొంగతనం చేసి ఆ బండి ఇంకొకతనికి అమ్మి అక్కడ నుండి మనకు కావాల్సిన డ్రగ్స్ కొంత అమౌంట్ తీసుకొని, అదొక 50,000 అమౌంట్ ఉన్న బండి అయితే ఒక 10,000 ఉన్న క్వాంటిటీ ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీ కేజీన్నర వచ్చింది. అది తీసుకొని దాన్ని ఇంకొకరికి 30,000కి అమ్మి ఒక 20,000 గెయిన్ చేశాడు. ఏం చేశాడు దీనివల్ల? రెండు అఫెన్స్, ఒకటి బండి దొంగతనం, రెండోది డ్రగ్స్ తీసుకోవడం, ఇంకొకటి మూడోది దీనివల్ల వచ్చిన మనీతో పేకాడడం. 3 ఒక డ్రగ్ అలవాటు ఉన్న వ్యక్తి అమౌంట్ లేక ఎన్ని టైప్స్ ఆఫ్ క్రైమ్ చేశాడో చూడండి. ఇది 1 కేస్ స్టడీ. సెకండ్ కేస్ స్టడీ, ఒక డ్రగ్స్కి అలవాటైన వ్యక్తి, ఒక 20 years అబ్బాయి ఏం చేశాడంటే అతనికి రిలేషన్షిప్స్ ఉంటాయి ఇల్లీగల్, అది ఒక 2 ముగ్గురుతో ఉంటాయి. సరే, ఇట్స్ క్వైట్ న్యాచురల్, ఏ లవ్ రిలేషన్షిప్ సంథింగ్. ఏం చేస్తారంటే వన్స్ ఏ డే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డ్రగ్స్ తీసుకున్నారు, వాళ్ళు వెళ్ళారు, అంత బాగానే ఉంది. అతనికి ఒక చిన్న అమ్మాయి, ఒక 10 years అమ్మాయి ఏదో స్ట్రీట్లో వెళ్తుంది. ఆ టైంలో అతనికి కండిషన్ బాగాలేదు కదా, మన కంట్రోల్లో లేడు, డ్రగ్స్ తీసుకున్నాడు కనుక అతనికి తెలియకుండానే మా అమ్మాయి పైన అబ్యూజ్ చేసేసాడు. మనం ఇద్దరే జీరో అయిపోయినాం అనుకో, లైఫ్ టోటలీ జీరో. అటు మీ ఫ్యామిలీకి కావచ్చు, మీకు కావచ్చు, మీకు సపోర్ట్గా ఉండే మీ పేరెంట్స్ అందరూ మీరు ఒకటి ఆలోచించాలి, వాళ్ళు ఎంత కష్టపడితే మీరు ఇక్కడ వరకు వచ్చారు. ఒకప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు చదువుకోవడానికి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంది. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీరైనా మంచి చదువుకొని పెద్దగా జాబ్లలో సెటిల్ అవ్వి మా పిల్లలు మంచి భవిష్యత్తులో ఉండాలని మిమ్మల్ని కాలేజ్కి పంపిస్తున్నారు, అవునా కదా? అది మీరు నెరవేర్చుతారా లేదా మీ పేరెంట్స్కి? చెప్పండి. మీరు అందరికైతే మంచి గోల్ జాబ్ చేయాలని అసలు ఎంతమందికి ఉంది ఇక్కడ మంచి జాబ్స్లో ఉండాలని? హుజూరాబాద్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జమాతే ఉల్ము నూతన కమిటీని ఎన్నుకున్నారు. జమాతే ఉల్ము నూతన కమిటీ అధ్యక్షులుగా మహమ్మద్ నజీర్ ఖురేషీ మౌలానా, జనరల్ సెక్రటరీగా వసీయుద్దీన్ మొహమ్మద్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఇటు కార్యక్రమంలోని హుజూరాబాద్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మరియు కరీంనగర్ జిల్లా ముఫ్తీ గౌసుద్దీన్ ఆధ్వర్యంలో జమ్మికుంటలోని ముజిదే ఖాదర్ హలీమా మౌలానా నజీర్ ఖురేషీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ముస్లిం మత పెద్దలు సమక్షంలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలోని ముఫ్తీ గౌసుద్దీన్ మాట్లాడుతూ ఈ యొక్క జమాతే ఉలుం అందరం కలిసికట్టుగా పనిచేయాలని, ప్రతి ముస్లిం పౌరునిపై కూడా హక్కు ఉందని మరియు ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ఇమ్రాన్ మౌలానా జమ్మికుంట కబ్రిస్తాన్ ఖిద్మత్ అధ్యక్షులు
सलीम भाई मस्जिदे खादर हलीमा सेक्रेटरी सर्वर बगदाद मस्जिदे सैतानी सदर मोहम्मद हबीब సీనియర్ జర్నలిస్ట్ బాబా సాదిక్ ఫయాజ్ తదితరులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. आज हम लोग हुजूराबाद की जमीयत उलमा की नई कमेटी की तशरीफ के लिए आए हुए थे. अल्हम्दुलिल्लाह अतराफ़ के सारे देहातों के मंडल और वहाँ के ज़िम्मेदारान तशरीफ लाए हुए थे. सब ने बिल इत्तेफाक हाफिज़ मिर्ज़ा इमरान बेग नियाज़ी सल्लमहू को सदर की हैसियत से मुंतखब किया है. मैं इस मौके पर उनको मुबारकबाद देता हूँ और इसी तरीके से उनके साथ जो कमेटी चुनी गई है उन सबको मुबारकबाद देता हूँ. अल्लाह ताला उन सब से दीन का खूब काम ले. इस मौके पर सदर जमीयत उलमा ज़िला करीमनगर हज़रत मुफ्ती मोहम्मद यूनुस अल कासमी और इसी तरीके से डिस्ट्रिक्ट के जनरल सेक्रेटरी मुफ्ती सादिक हुसैन రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర బైక్ ర్యాలీ అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి కొత్త బస్టాండ్ వివేకానంద విగ్రహం అంబేద్కర్ విగ్రహం మీదుగా హనుమాన్ టెంపుల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం విజయోత్సవ సంబరాలలో హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రతి భారతీయుడి ఇంటిపై భారతీయ జెండా ఎగరవేసి దేశ ప్రజల అందరిలోనికి దేశభక్తిని నింపాలనే ఉద్దేశంతోనే ప్రపంచ దేశాలకు భారతదేశ గొప్పతనాన్ని తెలియజేయటకు భారతీయుల దేశభక్తి కలుగచేయాలని కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా వారన్నారు. ఈ యాత్రా కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేసి దేశ ప్రజలందరిలో కూడా దేశభక్తి నింపాలనే ఉద్దేశంతో మరి అదేవిధంగా ప్రపంచ దేశాలలో కూడా భారత్ను ముందుంచే దిశగా అగ్రగామిగా ఉంచే దిశగా విశ్వగురువుగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా 15 ఆగస్టుకు ఒకరోజు ముందుగానే మనం సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో హర్ ఘర్ తిరంగా అంటే ఇంటింటికి ఈ త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిపైన ఎగరాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాలుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న సంకల్పము ఇది హర్ ఘర్ తిరంగా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఇంటిపైన జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటిది అని అంటే ప్రతి మనిషిలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేసుకుంటే జాతీయత కానీ దేశభక్తి కానీ ఇంకా ముందుకు తీసుకునే కార్యక్రమం బాగానే ఈ హర్ ఘర్ తిరంగా. అటువంటి కార్యక్రమం చాలా ఉద్దేశము వేరే విధంగా కాదు. మనం అందరం ఒకటే ఇంటి బిడ్డలం కాబట్టి ఒకే దేశం గురించి మాట్లాడాలే తప్ప వేరే దేశాలను ప్రోత్సహించద్దనే ఉద్దేశంతో ఈ యాత్ర. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్వర్ణకార సంఘం మండలం అధ్యక్షుడు చింతోజీ బాలయ్య పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం 17వ తేదీన మండలంలోని నిర్వహించే స్వర్ణకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు రాజధాని మహానగరాలకు పరిమితమైన కార్పొరేట్ జ్యువెలరీ షాపులు పట్టణాలలో పల్లెలలో ఏర్పాటు చేయడం వల్ల కుల వృత్తులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారికి చేతి నిండా పనిలేక ఆర్థిక ఇబ్బందులు అప్పుల పాలు అవుతున్నారు. కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వాలు నివ్వక కుల వృత్తుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ముస్తాబాద్లో మార్వాడి షాప్ వల్ల స్వర్ణకారులకు చేతి నిండా పని లేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్వాడి జ్యువెలరీ షాపులను తొలగించి కుల వృత్తుల ప్రోత్సాహం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఎంతో మంది కోట్ల రూపాయలు ఎత్తుకొని విదేశాలు పారిపోయిందనేది ప్రభుత్వాలకు తెలుసు. అలాంటి సంపద మాకు ఈ వృత్తిపరంగా మాకు ఇచ్చినట్లు అవుతాయి. ఇవాళ మేమందరం ఎంతో మంచిగా చేసుకొని బ్రతికి మా భార్య పిల్లలు అందరూ హాయిగా ఉండేవాళ్ళం. మా వృత్తిని ఇంకా ముందుకు తీసుకెళ్లేవాళ్ళం. అదే పెట్టుబడి పెట్టి మేము షాపులు నడిపించేవాళ్ళం. కాకపోతే తెలంగాణ రాకముందు మామూలుగా బ్రతికినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ వ్యవస్థ తెలంగాణలో ఏలాదిగా పోయింది. సిటీలకే పరిమితమైంది. పల్లె పట్టణాలకు కూడా వస్తుంది. అందువల్ల అప్పుడు ఏం చెప్పారు, నీళ్లు నియామకాలు, మన వృత్తులను కాపాడుతాం, వృత్తులను ప్రోత్సహిస్తాం, వృత్తులను లబ్ధి చేకూరుస్తాం, సాయం అందిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు ఇవ్వాల్సిందే, చేయాల్సింది. అటువంటిది అది చేయకుండా ఈ కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషిస్తూ ఇలా ముస్తాబాద్ నుంచి తెలంగాణ స్టేట్లో పారకపోయింది అనేది ప్రతి ఒక్కరు చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మా విశ్వబ్రాహ్మణులు 20 లక్షల మంది ఉన్నారంటే, 22 లక్షల మంది ఉన్నారంటే ఇంకా కుల వృత్తులను నమ్ముకొని ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ వృత్తులు సర్వనాశనం చేస్తారు, భూస్థాపితం చేస్తారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తాను, కుల వృత్తులను కాపాడుతామని చెప్పిన ప్రభుత్వాలు
కాపాడడం లేదు. సుమారు తెలంగాణ వచ్చాక 1100 మంది అమలు భగవన్మాలు పాల్పడి చనిపోవడం జరిగింది, భార్య పిల్లలతో సహా. ప్రభుత్వం ఓదార్చలేదు, సాయం అందించలేదు, సపోర్ట్ చేయలేదు, మేమున్నామని చూపించలేదు, నష్టపరిహారం కూడా చేయలేదు. అలాంటిది ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ముస్తాబాద్లో దీక్ష విరమించిన తర్వాత అన్నగారిని నమ్మి ఊరుకున్నాము, ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, ప్రభుత్వ చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడపు రజనీకాంత్ 79వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని పెన్సిల్ గ్రాఫైట్ పై 4 మిల్లీమీటర్లు ఎత్తు 2 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న భారతీయ జాతీయ జెండాను సుమారు గంటపాటు శ్రమించి తయారు చేశారు. అదేవిధంగా చాక్ పీస్ పై కూడా 7 మిల్లీమీటర్ల ఎత్తు 5 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి భారతీయ జాతీయ జెండాను సుమారు గంట 10 నిమిషాల పాటు చెక్కి త్రివర్ణ రంగులు అద్దారు. చాక్ పీసులపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆంగ్ల అక్షరాలను 6 మిల్లీమీటర్ల ఎత్తు 5 మిల్లీమీటర్ల వెడల్పుతోటి సుమారుగా 45 నిమిషాల పాటు స్తంభించి గుండు పిన్ను సహాయంతో చెక్కి భారత ప్రజలకు తన సూక్ష్మ కళ ద్వారా 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ ఇంతకుముందు చాక్ పీస్పై భారత జాతీయ గీతం జనగణమన 278 అక్షరాలను, జాతీయ గేయం వందే మాత్రం 284 ఆంగ్ల అక్షరాలను చాక్ పీస్ మరియు బియ్యపు గింజలపై రాశారు. అదేవిధంగా 1.5 సెంటీమీటర్ ఎత్తున్నటువంటి చాక్ పీస్లపై 78 భారత జాతీయ జెండాలను తయారు చేశాడు. అదేవిధంగా ఒకే చాక్ పీసుపై 2 మిల్లీమీటర్ల ఎత్తులో 78 త్రివర్ణ పథకాలను చెక్కారు. ఇతని ప్రతిభ చూసి గూగుల్, వికీపీడియాలో రజనీకాంత్ పూర్తి సమాచారం పొందుపరిచారు. ఈ పెన్సిల్ గ్రాఫైట్ జాతీయ జెండాను ప్రపంచంలోని వివిధ బుక్ ఆఫ్ రికార్డులకు ప్రతిపాదనలు పంపినట్లుగా రజనీకాంత్ తెలిపారు. నేను ఈరోజు ప్రపంచంలో అతి చిన్న పెన్సిల్ గ్రాఫైట్పై భారత జాతీయ పతాకాన్ని 0.4 mm ఎత్తు మరియు 2 మిల్లీమీటర్ల వెడల్పుతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా ఎవరూ తయారు చేయని విధంగా చాక్ పీస్పై కూడా 7 మిల్లీమీటర్ల ఎత్తు 5 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా సుమారు గంట పాటు శ్రమించి నేను తయారు చేశాను. అదేవిధంగా చాక్ పీసులపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే అక్షరాలను సుమారు 6 మిల్లీమీటర్ల ఎత్తు 5 మిల్లీమీటర్ల వెడల్పుతో కూడా తయారు చేశాను. ఇంతకు మునుపు కూడా నేను 78 జాతీయ జెండాలను 1.5 సెంటీమీటర్ల ఎత్తుతో చాక్ పీసులపై వేశాను. అదేవిధంగా ఒకే చాక్ పీస్పై 78 జాతీయ పతాకాలను కూడా గీశాను. బియ్యపు గింజలపై భారత జాతీయ గీతము జనగణమన మరియు వందే మాత్రము 284 అక్షరాలను కూడా రాసి ఉన్నాను. అదేవిధంగా చాక్ పీస్పై కూడా భారత జాతీయ పతాకం, జాతీయ గేయము, జాతీయ గీతము వీటిని కూడా చెక్కి ఉన్నాను. హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో కొత్త ఉత్సాహభరితమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న విద్యార్థులకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాజీలు పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. గురువారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో కొత్తగా ఏర్పడిన ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు స్వాగతం కార్యక్రమం పలికారు. ఈ సందర్భంగా కళాశాలలో చేరబోతున్న విద్యార్థులు నిరంతర క్రమశిక్షణతో పాటు కృషి, పట్టుదల పెంపొందించుకుని నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆ చేనేత సహకార సంఘానికి శాపంగా పరిణమించింది. 4 మాసాల క్రితం వరకు ఠక్ ఠక్ మంటూ మగ్గాల శబ్దాలతో సందడిగా ఉండే ఆ సంఘం ఇప్పుడు కార్మికులు లేకుండా పోయి నిర్మానుష్యంగా మారింది. బట్టల నేతతో కలర్ఫుల్గా ఉండే మగ్గాలు బూజుపట్టగా, నేసిన వస్త్రాలు మూలన పడి పట్టించుకునేవారు కానరాక చెదలు పట్టిపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి చేనేత సంఘం తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకొని తమకు ఉపాధి కల్పించాలని అక్కడి కార్మికులు వేడుకుంటున్నారు. ఇందుకు కావలసిన శిక్షణను ప్రభుత్వం ఇప్పించాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం చెప్పే వస్త్రాల నేతలు అనుభవం లేక, ఆదాయము రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చేనేత సహకార సంఘం కార్మికుల ఆకలి కేకలపై స్పెషల్ రిపోర్ట్. బూజు పట్టిన చేనేత మగ్గాలు, చెదలు పడుతున్న ఈ బట్టల గుట్టలతో కనిపిస్తున్న ఈ సంఘం జమ్మికుంట కొత్తపల్లికి చెందిన బాలాజీ చేనేత సహకార సంఘం గత 4 దశాబ్దాలుగా వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించిన ఘన చరిత్ర ఈ సంఘం సొంతం. ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది కార్మికులు వివిధ రకాల బట్టలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇలా పచ్చగా సాగుతున్న చేనేత సహకార సంఘానికి గత 4 నెలల క్రితం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కష్టాలను తెచ్చిపెట్టింది.
గత 4 మాసాల క్రితం వరకు ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది చేనేత కార్మికులు నేత నేసేవారు. పాలిస్టర్ సెట్టింగ్ క్లాత్స్, దుప్పట్లు, జాకెట్ క్లాత్స్ తదితర వస్త్రాలను నేస్తూ నెలకు 6 నుంచి 10,000 రూపాయలు సంపాదించి ఉన్న దాంట్లోనే కుటుంబంతో సంతృప్తిగా జీవించేవారు. పచ్చని వారి జీవితాలపై విధికే కన్ను కుట్టిందా లేదా పాలకులే పగబట్టారో తెలియదు గాని ఇకపై చేనేత సహకార సంఘాల నుంచి కేవలం ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు, టవల్స్ మాత్రమే కొనుగోలు చేస్తామంటూ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పుడు అక్కడి కార్మికులకు భారంగా మారింది. అప్పటి వరకు ఉన్న దాంట్లో కొద్దో గొప్ప సంపాదించుకొని ప్రశాంతంగా బతికిన చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఏ వస్త్రాలైతే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందో ఆ వస్త్రాల నేత ఇక్కడి కార్మికులకు రాకపోవడం, వాటి నేతపై అనుభవం లేకపోవడం ఇబ్బందిగా మారింది. పైగా ఇప్పుడు ఉన్న మగ్గాలు ప్రభుత్వం చెప్పిన వస్త్రాల నేతకు సహకరించకపోవడం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు కార్మికులు నేసిన బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కార్మికులు వస్త్రాలను నేయడం మానేశారు. దీంతో ఈ సహకార సంఘంలో వస్త్రోత్పత్తి ఆగిపోయి సంఘం మూతపడింది. చేనేత మగ్గాలు, కండెలు తీసేందుకు ఉపయోగించే రత్నాలు బూజు పడుతుండగా కార్మికులు నేసిన లక్షలాది రూపాయల వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపోయి చెదలు పట్టి పనికి రాకుండా పోతున్నాయి. చేనేత సహకార సంఘం మూతపడ్డంతో అప్పటి వరకు దానిపై ఆధారపడి బతుకుబండి లాగించిన కార్మికుల బతుకులు భారంగా మారాయి. ఉపాధిపై రాబడి లేక ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు సంఘంపై ఆధారపడ్డ కార్మికులు ప్రతినిత్యం సంఘం వద్దకు వచ్చి మూతపడ్డ సంఘాన్ని చూసి బాధగా వెనుతిరుగుతున్నారు. పాలకుల మనస్సులు మారి తమ జీవితాల్లో పూర్వ వైభవం తీసుకురాకపోతారా అంటూ ఆశగా నిరీక్షిస్తున్నారు. నాలుగు మాసాల క్రితం వరకు పరిస్థితులు బాగానే ఉండేవని, కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇబ్బందిగా మారిందంటున్నారు చేనేత సంఘం చైర్మన్ సర్వేశం. అనుకం టవల్స్, ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు మాత్రమే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం కష్టాలను తెచ్చిపెట్టిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ రకాల వస్త్రాలను నేసే అనుభవం ఇక్కడి కార్మికులకు లేదని, వాటిని నేసేందుకు ఈ మగ్గాలు పనిచేయవంటున్నారు. వీరంతా చేనేతని నమ్ముకున్న కార్మికులని నెయ్యడం తప్ప వేరే పని తెలియదంటున్నారు. ప్రస్తుతం కార్మికులపై దయతల్చి నూతన వస్త్రాల నేతపై శిక్షణ ఇస్తే వస్త్ర ఉత్పత్తిని చేస్తామంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వాతంత్ర దినోత్సవ పెరేడ్ ఏర్పాట్లపై సమీక్ష. పెరేడ్ రిహార్సల్స్ ను వీక్షించిన సిపి. పెరేడ్ లో పోలీసుల కవార్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మానేరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుని గోపికల వేషధారణలో విద్యార్థులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.